డిసెంబర్ 9లోపు ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి అందిస్తామని మంత్రులు తెలిపారు. భూదాన్ భూమి బాధితుల్లో 311 మంది అర్హులకు ఖమ్మం కలెక్టరేట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి స్థలాలు, ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు అందించారు. సొంత స్థలం ఉన్న మరో 101 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇల్లు లేని నిరాశ్రయులు ఉండొద్దన్నదే ప్రభుత్వ లక్ష్యమన్న అమాత్యులు ఇళ్లతో పాటు నీళ్లు, కరెంటు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. పేదలపై నిజమైన ప్రేమ ఉంటే గత ప్రభుత్వం ఎందుకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదని ప్రశ్నించారు. పేదల నిస్సహాయతను ఆసరాగా చేసుకుని రాజకీయాలు చేశారని మండిపడ్డారు. ఇళ్ల స్థలాలకు డబ్బులు వసూలు చేసి మోసం చేసిన వారి వివరాలిస్తే వసూలు చేసి తిరిగి అందిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. నిర్భయంగా, ధైర్యంగా, ఆత్మ గౌరవంతో బతకటం కోసం ఈ రోజు మన ప్రభుత్వం, పేదల ప్రభుత్వం మీకు పట్టాలు అందిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం అందించిన పట్టాలు పుచ్చుకున్న తర్వాత ఏ ఒక్క మాఫియా సంబంధించిన సభ్యుడు అక్కడికి వచ్చి మళ్ళీ డబ్బులు అడగటం కోసం గానీ ఇల్లు ఖాళీ చేయడం కోసం ప్రయత్నం చేస్తే ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. 10 సంవత్సరాలు పాలించి పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి 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 ఒక్క ఇల్లు కూడా కట్టకుండా వదిలిపెట్టిపోయిన మీరా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆక్షేపించేది మీకెక్కడ అర్హత ఉందని నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఆ దగాకోరులు బయట పెట్టాలంటే మిమ్మల్ని కూడా బయటికి పంపించాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి దాపురించింది. అందుకని మిమ్మల్ని రక్షించడం కోసం, ఆ యొక్క దుర్మార్గుల్ని బయటికి పంపించడం కోసం మొత్తాన్ని ఖాళీ చేసి మీ నిరుపేదలైనటువంటి నిరుపేదలకి ఆ భూదాన భూములు దక్కాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఇంటితోటి పాటు మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చేటట్టుగా ఒక మోడల్ స్కూల్ కూడా మీ భూదాన భూముల్లోనే నిర్మాణం చేస్తామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు రాబోయే డిసెంబర్ 9వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి మీ ఇంట్లలో పండుగ చేసేటటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీరు 10 సంవత్సరాలు రాజ్యమేలారే, ఎందుకు మీకు ఆనాడు ఆలోచన రాలేదు, బుద్ధి రాలేదు, జ్ఞానం లేదు? ఈనాడు పేదోళ్ళు గుర్తొస్తారా? ఈనాడు ఈ పేదోళ్ళకు వచ్చి మీరు కన్నీరు కార్చి అవాక్కులు చవాకులు పేరే నైతిక హక్కు మీకు ఎక్కడుంది? మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలా ఇళ్లు కట్టుకోలేదే, మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలా కబ్జా చేయలేదే. మీ ప్రభుత్వంలో జరిగిన నాడు మీరు వాళ్ళకి నిజంగా సాయం చేయాలి అనుకుంటే మీరు ఎందుకు చేయలేకపోయారు? ప్రకటనకంటూ మా ప్రభుత్వం వస్తుంది, మేం చూస్తాం, ఏంది నీ ప్రభుత్వం వచ్చేది? ఏడ నీ ప్రభుత్వం వచ్చేది?